ఇప్పుడు చింతల మధుకృష్ణ. ఈ రోజు మనం 14వ వార్డులో అన్నల్ గారితో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సిపిఐ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నిలబడ్డారు. అయితే వారి ప్రచారం ఈ వార్డులో చాలా దూసుకుపోతున్నారు. మంత్రి గారు అండ్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, డీసీ అధ్యక్షురాలు లక్కవర్ ధనవంతి గారు కూడా ప్రచారంలో కొనసాగింది. ఇక్కడ చేపట్టవలసిన కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేశారు. అయితే వారు గెలిస్తే ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు, మరి వాటిలో ఎలాంటి సమస్యలు నెలకొన్నాయనే విషయాన్ని మనం వారి మాటలలో అడిగి తెలుసుకుందాం. 14వ వార్డు ప్రజలందరికీ నమస్కారము. పెద్దలందరికీ సాధన పేరున నమస్కారాలు. నేను కౌన్సిలర్ కాకముందే పనులు చేసుకొచ్చాను. ఇప్పుడు కూడా ప్రతి ఒక్క పనికి చేసేందుకు సిద్ధంగా ఉన్నా. లైట్లు గాని, సీసీ కెమెరాలు గాని, రోడ్లు గాని, గణపతి షెడ్ గాని ప్రతి ఒక్క ప్రజలకు ఏది అందుబాటులో ఉన్నా కూడా రాత్రి పగలనుకుంటా తిరిగి చేసేందుకు ముందు అడుగేస్తున్నా. దయచేసి మీరు నాకు పేరున దండాలు పెడుతున్నా. ఓటేసి గెలిపిస్తే మీకు అనుకూలంగా పనులన్నీ చేసేందుకు సిద్ధంగా ఉన్నా. నేను దేనికైనా సిద్ధంగానే ఉన్నా. పనులకే గాని, గుళ్ళకి గాని, రోడ్లు గాని, ప్రతి ఒక్క నల్లలు గాని, ఇంకేదైనా ఉన్నా కూడా నా శాశ్వతగా చేసి గవర్నమెంట్ కి తీసుకొచ్చి ఇద్దరికి ఇండ్లు చేసిన, మన రేషన్ కార్డు తెచ్చిన, మన ఇవి డబుల్ బెడ్రూమ్లు తెచ్చిన, లేబర్ కార్డు తెచ్చిన, 64 ఇండ్లు తెచ్చిన, ఇవన్నీ తెచ్చిన, ఇంకా 64 ఉన్నాయి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. దయచేసి పేరున నమస్కారాలు పెడుతున్నా. దయచేసి నాకు ఓట్లు వేసి గెలిపిస్తే మీకు అందుబాటులో ఉండి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి ప్రజలకందరికీ నమస్కారం చెప్తున్నా. నా ఒక్కసారి ప్రాణం దక్కించి మీ సేవ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదివరకు ఎప్పుడైనా మీరు పోటీ చేశారా? నేను 30 ఏళ్ల నుంచి ఇదే కాంగ్రెస్ పార్టీలో ఇలాగే నిలిచిన. ఫస్ట్సారి 270 తెచ్చుకున్నా, రెండోసారి 410, ఒక 11 ఓట్ల తేడా మీదనే అధికార పార్టీ లేకపోయినా నేను అక్కడ ఒక 11 ఓట్లతో తేడాతో ఓడిపోయింది. మూడోసారి నేను అభ్యర్థిగా వచ్చి ఫుల్ మెజార్టీతో గెలవాలని అందరికి నమస్కారం పెట్టుకుంటూ నేను నా సేవ ఏందో నేనున్న ప్రజల ఉండి రేషన్ కార్డు గాని, ఇండ్లు గాని ప్రతి ఒక్కటి తెచ్చిన. ఈసారి కూడా గెలిపిస్తే అధిక మెజార్టీతోని మన వార్డుని తీర్చిదిద్ది ఏదైనా కావాలనే చేయాలన్న కోరికతోటి నేను మళ్ళా బీఫామ్ తెచ్చుకున్నా. ప్రజల్లో ఉండాలి. ఇక్కడే నేను పుట్టింది ఇక్కడే, పెళ్ళయింది ఇక్కడే, భర్త చచ్చిపోయినా ఎవరైనా ఇక్కడే నిలిచిన. ఇదే గడ్డ మీద 20 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పడిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ గుర్తించుకొని గడ్డ మీద నిలబెట్టాలన్న కోరికతోటి ప్రజలలో దండం పెడుతున్నా. ఈసారి నిలిచి నా సేవతో చేర్చుకోవాలని మరి ప్రజలకు కోరుకొని నమస్కారం పెడుతున్నా. ఇదే గుర్తు మీద ఓటేసి దయచేసి మీరు అమూల్యమైన ఓటేసి గెలిపిస్తారనే నమ్మకంతో నేను బీఫామ్ తెచ్చుకున్నా. ప్రజలందరిలో ఉండి ప్రజాసేవ, రోడ్డు ప్రతి ఒక్కటి కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నా. కాబట్టి దయచేసి నాకు దండం పెడుతున్నా, ఓటు వేయగలరని కోరుకుంటున్నా. నా మనసు పూర్తిగా పంపించండి, నాతోటి పనులు చేయించుకోండి. ఓటర్లకు ఒక జనం వాయిస్గా ప్రజల ఓటర్గా నేను నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ మీడియా ద్వారా నేను చెప్పవలసింది ఏంటంటే, ఇక్కడ 14వ వార్డు 2 సార్లు ఓడిపోయింది. స్వల్ప ఓటుతో ఓడిపోయింది. కానీ ఈసారి ఖచ్చితంగా జనంలో, ఆడవాళ్ళలో ముఖ్యంగా మరి ఖచ్చితమైనటువంటి గెలుపుకు నాందిగా ఉన్నది. ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాం అందరం కూడా. జల కూడా అదే వాయిస్ వినిపిస్తున్నది. ఈ రకంగా ఇక్కడ చేసినటువంటి గవర్నమెంట్ పథకాలు కావచ్చు, వేరే రాజీవ్ యువక వికాస్ అనేది ఒక యువతకు, స్కూల్ పిల్లలకి కొన్ని ఫీడ్ బ్యాగ్స్ ఇప్పించింది, స్కూల్ పిల్లలకి కొన్ని బుక్స్, నోట్ బుక్స్ ఇప్పించింది. 2 స్కూళ్ళలో, మైనారిటీ స్కూల్లో కావచ్చు, ఇక్కడ అంబేద్కర్ స్కూల్లో కావచ్చు ఇప్పించింది. అదేవిధంగా 92 రేషన్ కార్డులు ఇప్పించింది. 67 ఇండ్లు, ఇంద్రమ్మ ఇండ్లు పథకాలు ఇప్పించింది. ఇంకా అధికారం లేకుండా పనులు చేసిందంటే ఎంత కష్టపడుతుందా. 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఆమె పూర్తిగా ఒక అమ్మాయిని వదిలిపెట్టింది, అల్లుని వదిలిపెట్టింది. పూర్తిగా ఈ సేవకు అంకితమైపోయింది, జనం నమ్ముకున్నది. కాబట్టి ఈ మీడియా ద్వారా మీ అందరికీ నా ఓటర్గా నా విజ్ఞప్తి ఏంటంటే, ఆమెకు ఖచ్చితమైనటువంటి ఓటర్ ఇచ్చేసి ఒకటో నెంబర్కి 1వ నెంబర్ మీద వేసి గెలిపిస్తారని నేను ప్రార్థిస్తున్నాను. నమస్కారం. ఇప్పుడు అండాలక్క గత 30 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది. గతంలో కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా, ఇక్కడ 10 సంవత్సరాలు కౌన్సిలర్ కూడా టీఆర్ఎస్ ఉండగా వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. గత 20 సంవత్సరాల కింద కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాము, అభివృద్ధి ఈయన ఉన్నది. ఇవాళ కొత్తగా వాళ్ళు వచ్చి మేము అది చేస్తాం, ఇది చేస్తాం, బోర్లు వేస్తాం, లైట్ పెడతాం అనే వాగ్దానాలు చెప్పి, దొంగ మాటలు చెప్పి, ఒలిపిలి కథలు చెప్పి, ఆడ ఇవి డిపాజిట్లు చేసి పెట్టి రేపు అంతా దోచుకొని పోవడానికి తప్పితే కానీ ఏ విధంగా ఏం లేదు.
ఒక ఆడపడుచు తల్లి 2 సార్లు ఓడిపోయింది. ఇవాళ కూడా బలవంతుని నాన్ లోకల్ క్యాండిడేట్ని తీసుకొచ్చి ఆమె మీదకి రుద్దడం జరిగింది. అలాంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వాళ్ళు మాత్రం అంతకుముందు అధికారం లేనప్పుడు కూడా ధైర్యం చేసి ఆమె ప్రతిపక్షంగా నిలబడి స్వల్ప ఓట్లతో 4 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మన గవర్నమెంట్ ఉంది. ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి, ఎందుకంటే ఈ ప్రభుత్వం మనది ఉంది. గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ కౌన్సిలర్గా మన కాంగ్రెస్ లేదు. ఇక్కడ మంచి అవకాశం వచ్చింది. అలాంటి అవకాశము మళ్ళీ ఆమె 2 సార్లు కూడా ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ అవకాశాన్ని పాపం ఆమెకు ఒక గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి ఈ 11వ తారీఖు నాడు ఏదో ఆమెకు కాంగ్రెస్ పార్టీ 1వ నెంబర్ బ్యాలెట్లో ఆమెకు ఓట్లేసి ఆమె ప్రాణాలు కాపాడాలి. ఆ తల్లి ఆమె మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోవాలి. ఆమె ఒక ఆడపడుచు. తల్లులారా, మీరు ఒక్కసారి ఆలోచించండి, మనసు పెట్టి. ఒక పానం విలువ ఎంత ఉంటుందో, ఆమె ఇల్లు వాకిలి అన్నీ అమ్ముకొని సర్వస్వం అమ్ముకొచ్చి వరకు ఇలా అప్పులు చేసి మేము ముందుకు వచ్చింది. ఒక ఓటు, ఒక బిచ్చపడుస్తూ ఒక దానం చేస్తాము. అలాంటి మానవత్వమైన వ్యక్తులం మనం. అలాంటి ఆ తల్లి మీ ముందుకు బిచ్చం ఆడుకోవడానికి వచ్చింది అనుకోండి, ఒక ప్రాణ బిచ్చం ఆడుతుంది. ఈ రేపు జరగబోయే 11వ తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్లో మాత్రం మీరు ఫస్ట్ నెంబర్కు అన్నాలక్కకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించి ఆమెకు ప్రాణభిక్ష పెట్టాలని చెప్పి అంబేద్కర్ నగర్ ఉన్నటువంటి ఆ అమ్మలకు, అక్కలకు, అయ్యలకు, తమ్ములకు మరీగా చెప్తున్నాను, మీకు పాదాభివందనం అమ్మ. నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా మానవత్వ దుఃఖంతో ఆమె గెలుపు కొరకు మేమంతా, మా కార్యకర్తలం అంతా మేము ఆమె వెంబడి ఉండి మేము ఆమెకు సేవ చేస్తున్నాము. అంతకుమించి ఏమి లేదు. రేపు 11వ తారీఖు నాడు మర్చిపోవద్దు. అన్నాలక్కకు మాత్రము ప్రతి ఒక్కరు ఓటేయండి, భారీ మెజార్టీతో గెలిపించి ఆమెకు ఒక గిఫ్ట్ ఇవ్వండి అని చెప్పి మీకు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.